అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి తాటి చెట్టు చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేటి తాటి ముంజలు, తాటి టెంకలు, తాటి తేగలు, తర్వాత వచ్చేసి తాటి చెట్టుని కలప కింద ఉపయోగిస్తారని మాత్రమే తెలుసు. కానీ ఫ్రెండ్స్, మనకి ఇలా మొక్కగా ఉన్నప్పుడు తాటి చెట్టు యొక్క ఇలా మొక్కగా ఉన్నప్పుడు తాటి మొక్క యొక్క ఉపయోగం అంటే మీరు నిజంగా ఆహా భలే ఉందే అనిపిస్తుంది అనమాట. అందుకే చివరి వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ తాటి మొక్క యొక్క ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే నోటిపూత కానీ లేదంటే నోట్లో పుండ్లు కానీ వేస్తూ ఉంటాయి. కారం తినలేం. కారంగా ఉన్న పదార్థాలు ఏమి తినలేం. అలాగే మాటి మాటికి నొస్తూ ఉంటుంది అనమాట. మండుతూ ఉంటుంది నోరు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఈ ఇవి ఉన్నాయి కదా, తాటి ఆకులు, ఇవి ఇలా చీరుకొని ఒక మట్ట చీరుకొని ఇలాగా దాన్ని మనం నోట్లో పెట్టుకొని అంటే చూపించడానికి మీకు చెప్పడానికి ఏంటంటే బాగా నవలాలి, బాగా పిప్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఎంతలా పిప్పాలంటే చెరుకు పిప్పు ఎలా ఉంటుంది అలాగా తయారవ్వాలన్నమాట. చెరుకు పిప్పులాగా తయారైపోవాలా ఇది. అంటే ఇలాగా ఒక చిన్న మట్టలో చిన్న భాగం తీసుకొని ఇలాగా దాన్ని బాగా రఫ్ చేసి బాగా నవిలేమనుకో, పిప్పులాగా వచ్చేదాకా నవిలేమనుకో, ఖచ్చితంగా 3 రోజుల్లో ఆ నోటిపూత అనేది అలాగే నోట్లో మంట పుండ్లు అనేవి ఖచ్చితంగా తగ్గిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను ఒక్కొక్కసారి. నాకు అలాగే నోటిపూత వేసినప్పుడు ఇది ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చిందనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంకోటి కూడా ఉంది, జామాకు. మన మామూలు జామాకే, ఏ జామాకైనా పర్లేదు. జామాకు కూడా లేతాకులు ఒక 4 తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఏం తినకుండా మనం బాగా నవిలేసి ఆ రసాన్ని మింగేసినా పర్వాలేదు, మింగకుండా ఊసేసినా పర్వాలేదు. లైట్గా చేదుగా ఉంటుంది కానీ చాలా బాగా రిజల్ట్ వస్తుంది అనమాట. 2 డేస్లో ఖచ్చితంగా తగ్గుద్ది. నేనైతే ఖచ్చితంగా చెప్పుతున్నాను. ఎందుకంటే మా నాన్నగారు నేర్పించారు. అలాగే నేను కూడా ట్రై చేశాను చాలాసార్లు. ఇదైతే నిజంగా తగ్గుద్దనే చెప్తున్నాను. కావాలంటే మీరు ఎప్పుడైనా సరే మీ రిలేటివ్స్లో కానీ మీకు కానీ ఎప్పుడైనా సరే ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, లేదంటే ఈ ట్రిక్ అంటే ఈ నేను చెప్పిన ఈ 2 ట్రిక్కులు మీకు తెలుసుంటే, ఇంతకుముందు వీటి యొక్క ఉపయోగాలు తెలుసుంటే కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నాకు సపోర్ట్ ఇస్తారనమాట. ఫ్రెండ్స్, తాటాకు ఎంత శాతం నవలలో చూపించడానికి ఇలా నేను కూడా తాటాకు నవ్వుతున్నాను అన్నమాట. అయితే ఫ్రెండ్స్, నవ్వేటప్పుడు కొంచెం నెమ్మదిగా తాటాకునైతే నవలాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, తాటాకు నవ్వేటప్పుడు మటుకు మీరు రసం మింగకండి. అదే జామాకు తినేటప్పుడు మటుకు ఖచ్చితంగా రసం మింగేసినా పర్వాలేదు అన్నమాట. ఇందాక మీకు బాయ్ చెప్పిన తర్వాత అలా నడుచుకుంటూ వచ్చి నేను మ్యాక్సిమం 50% అయితే నవిలాను అనమాట. 50% ఇంకా నవలాలి. అయితే ఫ్రెండ్స్, ఇది నార్మల్ టైంలో కూడా నవలొచ్చు, ఏం పర్వాలేదు. బాయ్ ఫ్రెండ్స్.